సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయన్నా? ఉన్నాయి తమ్ముడు. ఎంత వస్తుందినా? 5000 వస్తుంది. ఏం తమ్ముడు ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా, అక్కడ ముందర షాప్ ఉంది కదా, షాప్లో కొత్త మొబైల్ ఉంది ఒకటి. జస్ట్ సీల్ కట్టు, గెంటు లేదు, క్లాస్ లేదన్నా. కొత్తది 15,000. మనకైతే 8,000కి ఇస్తా అన్నాడు. ఏమంటే నా దగ్గర అమౌంట్ తక్కువ తీసుకోలే. ఇంతకీ ఏ షాపు? ముందర బిలాల్ మొబైల్ గ్యారేజ్ అన్న. ఓ అంత మనం మాట్లాడమే. సరే కొత్త పీస్ అంటాడు, సీల్ పీస్ అంటాడు. 15,000 పడేది 8,000కి వస్తా అంటాడు. నేను నీకు 3,000 అమౌంట్ ఇస్తాను. నీ దగ్గర 5,000 ఉంది అన్నావు కదా, అది కలుపుకొని మొత్తం 8,000కి సెల్ తీసుకున్నావు. నా దగ్గర నీ సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకో. నీ దగ్గర ఎట్లా అమౌంట్ లేదంటున్నావు కదా. సర్లేనా, తీసుకొచ్చలేనా? ఉండు, డబ్బులు ఇస్తా. అన్నా నువ్వు చాలా అదృష్టవంతమేనా. చిప్పు తమ్ముడు. అన్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసినావునా? నాకు బాగా తెలుసు బ్రో. ఇప్పుడే మొబైల్ తీసుకొస్తా అని చెప్పి నా దగ్గర 3,000 తీసిపోయాడు. వస్తాలే, కంగారు పడా. అన్నా నీ కొంప ముంచాడు కదన్నా. వాడు దొంగనా కూడా కన్నా నా దగ్గర అట్లా తెప్పి తీసుకుపోయాడు. చేతికి దూరుకుంటూ పోగొట్టినా కదన్నా, కొంచెం మేనస్ లేదు అసలు. హలో ఏంటి దొరికాడా? అన్నా పాండంగ దేవాలయం దగ్గర ఉన్నానంట. ఓ షట్. ఏమైంది తమ్ముడు? నా దగ్గర బైక్ కూడా లేదన్నా. తొందరలో బైక్ వేసుకున్నాడు, మర్చిపోయాను. వాడు ఇంక వెళ్ళిపోతాడన్నా. బైక్ కావాలి. సరే నా తీసుకోపో. అన్నా నువ్వు ఇక్కడ ఉండు, నీ డబ్బులు నేను తీసుకుని వస్తా. అన్నా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నా. ఎంతసేపు అయితే ఇంకా రాలేదంటే కొంప తీసి నన్ను మోసం చేశారా? అన్నా నువ్వు చాలా అదృష్టవంతమేనా. అన్నా నువ్వు చాలా అదృష్టవంతుడు అన్నా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.